గురించి మాట్లాడాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. ఇతని గురించి నేను మీకు చాలా రోజుల క్రితం నుంచి చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు కుదిరింది. అయితే మనం జనతా గ్యారేజ్ సినిమా చూసినాం. జనతా గ్యారేజ్ సినిమాలో లాస్ట్ మూమెంట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది. రావు రమేష్ మాట్లాడతాడు ఎన్టీఆర్ గురించి. ఈ తరానికి ఒక టార్చ్ బేరర్ ఇతనని చెప్పేసి మాట్లాడతాడు. నా జీవితంలో నేను చూసినటువంటి టార్చ్ బేరర్ సుంకరి నరేష్. సుంకరి నరేష్ అంటే తెలియకపోవచ్చు, తెలియవచ్చు. అయితే ఇతను ఒక లాయరు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పేద వర్గాలకు ఏ అన్యాయం జరిగినా దానిపైన స్పందించి మాట్లాడి కొట్లాడి న్యాయం జరిగే వరకు నిలబడేటటువంటి వ్యక్తి సుంకరి నరేష్. అయితే మనం అనుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇట్లా అంటే అన్యాయం జరుగుతున్న పేద వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో న్యాయం కోసం పోరాటాలు చాలామంది ఉన్నారు కదా, ఇతని దగ్గర ఏం స్పెషల్ ఉంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నిజంగా ఎందుకు టార్చ్ బేరర్ అనిపించింది నాకంటే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాపు వాళ్లకు 700 కోట్ల విలువ కలిగినటువంటి ల్యాండ్ 6 ఎకరాల 35 గుంటలు షేర్లింగంపల్లిలో ఇవ్వడం జరిగింది. ఓన్లీ 700 రూపాయలకే. అంటే ఎలక్షన్స్లలో కాపు వాళ్లకు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. అట్లా ఇంతకుముందు అగ్రవర్ణాలకు వేరే కులాలకు కూడా ఆ పార్టీ ఇవ్వడం జరిగింది. కోర్టు కూడా దాన్ని ఖండించింది, అట్లా ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి ఖండించినప్పటికీ కూడా మళ్ళీ కాపు వాళ్ళకు వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసి 6 ఎకరాల 35 గుంటల గవర్నమెంట్ భూమిని ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం తెలిస్తే నిజంగా ఇట్లాంటి విషయాలు కొన్ని కోట్ల విలువ కలిగినటువంటి ల్యాండ్లను ఒక సామాజిక వర్గానికి, అంటే ఈ రాష్ట్రంలో తక్కువ జనాభా కలిగినటువంటి సామాజిక వర్గానికి 100 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తుల్ని అంటగడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా బాగున్నటువంటి కులాలు. ఇప్పుడు అగ్రవర్ణాలు తీసుకుంటే అన్ని రకాలుగా బాగుపడినటువంటి కులాలకు ఈరోజు ఇవే ప్రభుత్వాలు, మీరు ఎవరైతే అభిమానిస్తున్నారో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు కలిగినటువంటి విలువ కలిగినటువంటి ల్యాండ్లో కాపు వాళ్ళకి ఇస్తున్నది. ఇట్లాంటి విషయాలు తెలిస్తే నిజంగా ప్రతిపక్ష పోలు స్పందించాలి, లేదా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మాట్లాడటం స్పందించాలి. కానీ ఎవరు స్పందించిందంటే అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సుంకరి నరేష్ స్పందించాడు. ఏదో మాట్లాడి యూట్యూబ్లో మాట్లాడి విన్నవా లేదా సరే అని బదనాం చేసి పోలే. ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ఆ భూమిని ఆపిండు, కాపు వాళ్ళకు దక్కకుండా ఆపిండు. మనం స్పందించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు, ముదిరాజులు కానీ, యాదవులు కానీ, గౌడ్స్ కానీ, మాలమాదిగలు కానీ, గిరిజనులు కానీ, సాగలి మంగలి ఇట్లాంటి ఈ చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో, అసలు ఆర్థికంగా సామాజికంగా బాగుపడలేనటువంటి, అంటే ఇప్పటికీ కోల్పోలేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆ కులాలు స్పందించి అరే వాళ్ళకి ఇస్తావు, మాకెందుకు ఇవ్వవు, మేము వెనుకబడి ఉన్నాం, అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నాం, మాకెందుకు ఇవ్వవు అని చెప్పేసి మనం కొట్లాడాలి. కానీ ఎవరు కొట్లాడారంటే అదే కులానికి సంబంధించినటువంటి కాపు కులానికి సంబంధించినటువంటి సుంకరి నరేషు దానిపైన కొట్లాడాడు. హైకోర్టులో పిటిషన్ వేసి ఆ భూమిని ఆపిన తర్వాత ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కమిటీ కానీ, ఆ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ కానీ, ఆ సంఘానికి సంబంధించినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో అతని పైన దాడులు ప్రారంభించింది. గ్రూపులలో మెన్షన్ చేసి వీడు కులద్రోహి అని, ఇక ఇష్టానుసారంగా చెప్పలేనటువంటి బూతులు కానీ మాట్లాడటం జరిగింది. నీకెందుకు రా, ఎవరికి లేని నొప్పి నీకెందుకు రా అని చెప్పేసి కూడా అతన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఈరోజు సమాజంలో అగ్రవర్ణాలకు మనం ఈరోజు అభిమానిస్తున్నారు చాలామంది. నిజంగా చెప్పాలంటే ఒక్క టికెట్ కూడా ఇవ్వనటువంటి కింది కులాలన్నీ కూడా టీఆర్ఎస్ మా పార్టీ అని చెప్పేసి కొట్లాడి ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది ఎలక్షన్ సమయంలో. కానీ ఈ కింది కులాలకు ఏం చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏం చేసిండు?
సుంకరి నరేష్ కొట్లాడింది ఏంటంటే, అరే నాయన, మేము ఆల్రెడీ ఆర్థికంగా సామాజికంగా బాగుపడి ఉన్నాం, నువ్వు ఇవ్వాల్సినటువంటి భూమి ఏదైతే ఉందో, ఇప్పుడు ఇస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో అదే 6 ఎకరాల 35 గుంటలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు హాస్టల్స్ కట్టియడము, లేకపోతే అక్కడ ఏదైనా ఆఫీసులు పెట్టడము, గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి ఏదైనా పెట్టడము, లేకపోతే అనాథాశ్రమాలు పెట్టడము, ఏదైనా పేద వర్గాలకు బాగుండే విధంగా, పేద వర్గాలకు బాగు జరిగే విధంగా నువ్వు చేయగాని ఇట్లా అనవసరంగా మాలాంటోళ్ళకు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది, నువ్వు సామాజిక న్యాయం ఎట్లా చేసినట్లా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకో మాట అన్నాడు, అరే కుల సంఘాలను నిజంగా అంటే నువ్వు ఓటు పరంగా యూజ్ చేసుకుంటున్నావా, ఇంకే రకంగా యూజ్ చేసుకుంటున్నావా సంబంధం లేదు, కానీ కుల సంఘాలను బాగు చేయాలని నువ్వు అనుకుంటే గ్రామాలలో సంఘాల పేర్ల మీద బిల్డింగ్లు కట్టడం కాదు, అదేవిధంగా హైదరాబాద్లో సంఘాల పేర్ల మీద బిల్డింగ్లు కట్టడం కాదు, ఎవరైతే ఆ కులాలలో వెనుకబడిపోయి ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా సర్వనాశనమై దీనస్థితిలో బతుకుతూ ఉన్నారో వాళ్లకు ఏదో రకంగా ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఏదో షాప్ పెట్టియడము, లేకపోతే కార్పొరేషన్ లోన్లు ఇవ్వటము, ఇవే డబ్బులతో 700 కోట్లతోని ఎన్ని కుటుంబాలు నిజంగా పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు బాగుపడతాయో ఒకసారి ఆలోచన చేయండి. మనకు సోయి లేదు నిజం చెప్పాలంటే, మనమేమో టీఆర్ఎస్ మీద ప్రేమ చూపిస్తున్నాం, మనకు సోయి లేదు. కానీ సుంకరి నరేష్ వాళ్ళకు అంటే వాళ్ళ కులానికి బాగు జరుగుతుంది అని తెలిసిన, వాళ్ళ కులానికి ఒక 6 ఎకరాల 35 గుంటలు భూమి వస్తుందని తెలిసిన తను ఇది పేద వర్గాలకు చెందాలని చెప్పేసి కొట్లాడు. మరి అట్లాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయాలన్నా వద్దా? ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులకి మనం అండగా నిలబడాలి. సమాజంలో ఇట్లాంటి టార్చ్ బేరర్స్ని వందలాది మందిని తయారు చేయాలి. టార్చ్ బేరర్స్ని మనం నిలబెట్టకపోతే ఈ సమాజంలో ప్రశ్నించేవాడు, గట్టిగా నిలబడేవాడిని మన శక్తి ఎంతో కొంత మన సపోర్టు మనం ఇవ్వకపోతే ఆ శక్తి లోపించినప్పుడు, ఆ శక్తి అతనిలో లోపించినప్పుడు అడిగేవాడు ఉండడు కాబట్టి బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఈరోజు చూడండి, ప్రేమతోటి మీరు ఎంతమంది పనిచేసారు టీఆర్ఎస్ కోసం, ఎన్ని కులాలు పనిచేసినాయి టీఆర్ఎస్ కోసం, కానీ ఏ కులానికి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మనకేమో అడుక్కునే విధంగా బిచ్చమేసినట్టుగా అడుక్కునే విధంగా మనకు అగ్రవర్ణాలకేమో 100 కోట్లు 1000 కోట్లు వెచ్చించి వాళ్ళకి ఆస్తులు కూడబడుతుంది. మనం ఎందుకు పనిచేయాలి? సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తుంటే మళ్ళీ వాళ్ళ కోసం మనం పనిచేయాలని అనుకుంటున్నాం. దయచేసి మిత్రులారా, అసలు బాధ ఎక్కడంటే, మనకు బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఏదో గ్రామాలల్లో మన అమ్మా నాన్నకి లేకపోతే చదువుకున్నటువంటి వ్యక్తులకి తెలియదు, సమాజం గురించి తెలియదు, వాళ్ళు మోసపోతున్నారు. డబ్బుకో మద్యానికో ఆ వారం రోజులు జరిగే పండుగకు మోసపోతున్నారంటే పెద్ద ఇబ్బంది పడేటోళ్ళం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి చదువుకున్న సమాజం, ఒక యూత్, ఈ సమాజం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి యూత్ కూడా ఈరోజు ఆ వారం రోజులు జరిగేటటువంటి పండుగ, ఆ ఎలక్షన్స్ టైంలో ఆ వారం రోజులు మందిస్తారా, డబ్బు ఇస్తారా, మర్యాద ఇస్తారా, వాటిని దృష్టిలో పెట్టుకొని మనం నిజాయితీ వైపు ఉండకుండా ఆ దోపిడీ వ్యవస్థపై మనం సపోర్ట్ చేస్తాం. సరే, నువ్వు మందావుతావా, డబ్బులు తీసుకుంటావా, ఇంకేం తీసుకుంటావా పక్కన పెట్టి, ఓటు వేసేటప్పుడన్నా సరే నీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అసెంబ్లీకి పోతే మనం బాగుపడతామనే ఆలోచన ధోరణి మనం చూడట్లేదు. ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తి. కానీ అట్లాంటి వాళ్ళని మనం గెలిపించలేము, అట్లాంటి వాళ్ళని మనం అసెంబ్లీకి పంపలేము. మనం ఏం చూస్తాం? డబ్బులు ఎన్ని పంచుతున్నాడు, మంది తీస్తున్నాడు, సోప్ టాప్గా మనం బైక్ ర్యాలీ తీస్తే మనకి బండికి ఎంత ఇస్తున్నాడు, ఏం ఉపయోగం, ఏం జరుగుతుంది, అట్లాంటి వాళ్ళు గెలిస్తే ఏం జరుగుతుందని మనం ఎందుకు ఆలోచన చేస్తలేము? దయచేసి మిత్రులారా, టార్చ్ బేరర్ లాంటి సుంకరి నరేష్ లాంటి వాళ్ళను మనం కాపాడుకోకపోతే
సమాజం ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ఒకసారి దయచేసి మీరందరూ కూడా యూట్యూబ్లో సుంకర్ నరేష్ అని కొడితే అతను దేనిపైన ఫైట్ చేస్తున్నాడు, ఏ కాజ్ పైన పనిచేస్తున్నాడు అనేది కనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా నిలబడండి. టార్చ్ బేరర్స్ని కాపాడుకుందాం. మనం ఎలాగో టార్చ్ బేరర్స్ కావు. మనం ఎలాగో ఈ సమాజంలో ఎంత దోపిడీ జరిగినా, మన మీద ఎంత అప్పు మీద పడుతూ ఉన్నా, వేల కోట్ల రూపాయల అప్పులు చేసి మన మీద వేస్తూ ఉన్నా మనం పట్టించుకోము. కానీ పట్టించుకునేటోనికైనా మనం సపోర్ట్ చేద్దాం. దయచేసి నిలబడండి. సుంకర్ నరేష్ లాంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ